In gratitude mindset, negatives are not attracted. In gratitude mindset, your environment is changed. Write gratitude positive points first, then write negative points. Write gratitude general in your comfortable language. Read gratitude points with good feelings by keeping your palm on your heart, thanking 3 times after each gratitude point reading. Sometimes your feelings of gratitude practices gives tears also. You can write gratitude points of previous day or past. Thank you, sir. రైట్. ఇంకా ఎవరైనా? ఎనీబడి టు టెల్ ఇట్ ఇన్ డీటెయిల్? గ్రాటిట్యూడ్ అనేది హయ్యర్ వైబ్రేషన్ సార్. అది పెద్ద ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. దాంతో మనము ఎంత గ్రాటిట్యూడ్ ఉంటే మనకున్న ఎయిల్మెంట్స్ కూడా దూరం అవుతాయి. అయితే మనము రోజు 10 గ్రాటిట్యూడ్ పాయింట్స్ రాయాలి. 10 పాయింట్స్ అంటే మనకు ప్రయారిటీ వైజ్గా తర్వాత ఆ రాసిన 10 పాయింట్స్ని అన్నీ మళ్ళీ పైకి వెళ్ళి ఒక్కొక్కటి చదువుకుంటూ మన హార్ట్ మీద చేయి పెట్టేసి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పాలి. అట్లా 3 సార్లు. మనం ఏది రాసినా ఫీల్ అవుతూ రాయాలి. 3 సార్లు. ఫీలింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మనం ఏ రాసినా ఫీల్ అవ్వాలి దాన్ని. యా, స్వప్న గారు, మన పాషా గారు చెప్తున్నారు. ఆఫ్టర్ దట్ మీరు చెప్తారు. ఓకే సార్. పాషా గారు చెప్పండి. ఆ ఫీల్ కావాలి. ఆ ఫీల్ అవుతుంటే మనకి ఆ వైబ్రేషన్స్ కమ్యూనికేట్ అవుతాయి విశ్వానికి. విశ్వంతో అంటే మనము ఎవరికి గ్రాటిట్యూడ్ చెప్పినామో వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మనము ఇలా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే మనం మారుతాము. అయితే మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులను మార్చాలి అన్న ప్రయత్నం అయితే చేయకూడదు. అది కాని పని. కాకపోతే మనల్ని చూసి ఇతరులు మారాలన్న విధంగా మన వ్యక్తిత్వాన్ని మలుచుకోవాలి అని చెప్పుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రైట్, వెరీ గుడ్ అండి. స్వప్న గారు చెప్పండి. వీలైనంత వరకు అందరూ వీడియోస్ కూడా ఆన్ చేసుకోండి. సార్, ఎప్పుడు కూడా మనం ఫీల్ అవుతూనే గ్రాటిట్యూడ్ ని పాటించాలి. అప్పుడే గ్రాటిట్యూడ్ వర్క్ అవుతుంది. ఆ సార్ చెప్పినట్టు ఎవరిని కూడా మనం ఎదరు వాళ్ళు ఎలా ఉన్నారు అని మనము దాని మీద భావించకుండా మనం ఏం చేస్తున్నామో అదే చూసుకోవాలి ఫస్ట్. వండర్ఫుల్. ఇంకా ఎనీబడి వాంట్స్ టు స్పీక్? ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే గోల్స్ రాసుకునే దగ్గర ఎక్కడైనా క్లారిటీ లేదా? ఆర్ నిన్న మొన్న మనం మాట్లాడుకున్న విషయాలు, అంతకు ముందు మనం మాట్లాడుకున్న విషయాల మీద ఎనీబడి వాంట్స్ టు స్పీక్? ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే అసలు ఈ గ్రాటిట్యూడ్ అసలు కొత్తగా అంటే అర్థం కావట్లేదా? ఎనీబడి ఏమైనా ఏ చిన్న విషయం ఉన్నా చెప్పండి. బికాస్ మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనము వి విల్ గో ఇన్ టు ద ప్రాక్టీస్ కొంచెం చెయ్యాలి కాబట్టి. సార్ గ్రాటిట్యూడ్ పాయింట్స్ మన హెల్త్ గురించి, రిలేటివ్స్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి, ఆఫీస్ గురించి, వరల్డ్ గురించి అట్లా ఏమన్నా బైఫర్కేట్ చేసుకుంటే బాగుంటుంది ఆ పాయింట్స్ను. ఇప్పుడే అలా క్లాసిఫికేషన్ ఇప్పుడే చేయని అవసరం లేదు. మనకి లెగవంగానే అంటే చాలా పద్ధతులు ఉన్నాయి క్లాసిఫికేషన్ చేసుకుంటూ వెళ్తే. అంటే మనకి నంబర్ ఆఫ్ పాయింట్స్ రాకపోతే అలా క్లాసిఫికేషన్ చేసుకుంటూ హెల్త్ గురించి నేను ఎందుకు థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వాలి అనేసి హెల్త్ గురించి ఆలోచించాలి. పేరెంట్స్ గురించి నేను ఎందుకు థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వాలి అనేసి మనకి ఈ ఏరియాస్, మనం చెప్పిన ఏరియాస్ లో మనం ఆలోచిస్తూ ఉండి చేయొచ్చు.
లేకపోతే నేను ఫాలో అయ్యే పద్ధతి ఏంటి అని అంటే ర్యాండమ్ గానే మనము 10 విషయాలు పొద్దున్నే ఆర్ ఎల్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద డే 10 విషయాలు మనకి దొరక్కపోవు. నేను ఎందుకు థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతాను అని అంటే ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆర్ ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ అని చెప్పడానికి చాలా చాలా విషయాలు ఉంటాయి. మనకి అవి లేకపోతే మనకి నేను ఎందుకు థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతాను అనేది నా స్ఫురణకు రాకపోతే, తట్టకపోతే, అప్పుడు నేను ఈ ఏరియాస్ గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు నా ఉద్యోగం గురించి, నా పిల్లల గురించి, నా ఫ్యామిలీ గురించి, నా ఏరియాస్ ఏవైతే నేను రోజువారీ జీవితంలో ఆ ఆ వ్యవహరిస్తూ ఉంటానో, వాళ్ళతో మాట్లాడుతుంటానో, నా మైండ్ దీని గురించి ఆలోచిస్తూ ఉంటే అలా క్లాసిఫికేషన్ చేస్తున్న కొద్దీ చాలా చాలా ఎక్కువ పాయింట్స్ వస్తాయి. మనకి రాయవలసినది మనకి అంటే ఆ గ్రాటిట్యూడ్ తోనే రోజు మొత్తం గడపమని కాదు కదా. ఒక 10 పాయింట్లు మనకి స్ఫురణకి వస్తాయి. అంటే అవన్నీ దేన్ని బేస్ చేసి ఉంటాయి అంటే నిన్నటి దాని మీద, లేకపోతే మొన్నటి దాని మీద, లేకపోతే మనకి ఎదురుగా జరుగుతున్న సంఘటన మీద. అవన్నీ ఫాస్ట్ గా నాకైతే గుర్తొస్తాయి. లేదు ఎవరికైతే అలా గుర్తు రావడం లేదు, లేకపోతే ఫాస్ట్ గా మనకి వెంటనే స్ఫురణకి రావడం లేదు, అప్పుడు క్లాసిఫికేషన్ చేసుకుని ఈ ఏరియా ఫైనాన్సెస్ ఏరియా, లేకపోతే నా పర్సనల్ ఎరీనా, నా కెరీర్, వీటి గురించి ఆలోచిస్తూ నా పిల్లలు, లేకపోతే నా ఇల్లు, ఇప్పుడు ఎక్కడున్నాము, నా ఇల్లు, లేకపోతే ఈ టేబుల్, ఇట్లాంటివన్నీ ఆ చూసుకోవచ్చు. సో ఒక పద్ధతి అంటే ఇలానే చేయాలి అని అయితే ఎక్కడా చెప్పలేదు నాకు తెలిసినంత వరకు. మనకి మనం జస్ట్ బ్రెయిన్ ని లేకపోతే మైండ్ ని అలానే ఉంచేస్తే మనకి స్ఫురణకి వచ్చే 10 గొప్ప విషయాలు, వాటికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఎవ్రీ టైం. అండ్ రేపొద్దున రేపొద్దున ప్రయత్నపూర్వకంగా వీటికి కాకుండా వేరే ఏరియాస్ ని కూడా టచ్ చేయమని బ్రెయిన్ కి చెప్పుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా అండి? అంటే మనం రిపీటెడ్ ఏరియాలోనే మనం రాస్తూ ఉంటాం కదా, అది మిస్ కాకుండా వేరే ఏరియాలు కూడా కవర్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. అలా కూడా చేయొచ్చు. అది మనకి అనిపిస్తుంది అని అనుకోండి. ఇప్పుడు ఓం ప్రకాశం గారికి అనిపిస్తుంది నేను రిపీటెడ్ ఏరియాస్, నేను జస్ట్ నా బ్రెయిన్ ని కావాలని చూపించకపోతే, కావాలని నా బ్రెయిన్ ని గైడ్ చెయ్యకపోతే, అది రిపీట్ చేస్తుంది అని మనకి అనిపిస్తూ ఉంటే ఎస్ మీరు క్లాసిఫికేషన్ లోకి వెళ్ళొచ్చు. క్లాసిఫై చేసి ఈ ఏరియాలో నేను ఎక్కువసేపు ఆలోచించాలి అని అనుకుని ఆ ఆలోచన చేసి దానికి సంబంధించినంత వరకు మీరు వెళ్ళొచ్చు. రైట్? ఓకేనా అండి? నవీన్ రెడ్డి అంటే గారు, మనకి ఇష్యూస్ ఏమన్నా ఎక్కువ ఉన్న ఏరియా ఉంటే దాని మీద కొంచెం ఎక్కువ పాయింట్స్ రాస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్, అవును. మనకి ఇష్యూస్ వాటిని ఇవేంటంటే గ్రాటిట్యూడ్ ఇంటెన్షన్స్ అని అంటాము. గ్రాటిట్యూడ్ ఇంటెన్షన్స్ గురించి మనము చాలా తక్కువ మాట్లాడుకున్నాం అంతకు ముందు క్లాసెస్ లో కూడా. అవకాశం వస్తే ఈసారి అంటే రాబోయే 10-15 క్లాసెస్ తర్వాత గ్రాటిట్యూడ్ ఇంటెన్షన్స్ మనము దీనిని పర్ఫెక్ట్ చేసామనుకోండి, గ్రాటిట్యూడ్ నౌ మనకి ఉన్న మనం దేనికోసం అయితే ఇప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలో చాలా ఏరియాస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఏరియాస్ ఇప్పుడు మనము కవర్ చేద్దాం. ఏమేమి ఏరియాస్ కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అనేసి రోండా బర్నే గారు మ్యాజిక్ బుక్ అనేది చెప్పారు, రాశారు కదా. దానికి సంబంధించి మౌనిక ఏమేమి ఏరియాస్ ఉన్నాయి అనేసి మనము డే ప్రాక్టీసెస్ చేయిస్తుంది. చాలా వరకు వాటిల్లో చేద్దాము.
తర్వాత మనం గ్రాటిట్యూడ్ ఇంటెన్షన్స్ అనే దానికి క్వాలిఫై అవుదాం. అంటే ఇవన్నీ ఏరియాస్ మనం చాలా వరకు అందరూ సామాన్యంగా టచ్ చేయవలసిన ఏరియాస్ అన్నింటినీ టచ్ చేసేసిన తర్వాత మనము ఫ్యూచరిస్టిక్ గా ఇంటెన్షన్స్ అంటే మనం ఏదో ఒక రంగంలో బాగుపడాలి అని అనుకుంటున్నాం, లేకపోతే మనం ఏదో ఒక ఇంటెన్షన్ సెట్ చేయాలి అని అనుకుంటున్నాం, ఇది కావాలి అని అనుకుంటున్నాం, దాన్ని ప్రెసెంట్ టెన్స్ లో జరిగిపోయినట్లుగా దానికి థ్యాంక్స్ కూడా చెప్పుకోవడం, అది కూడా ఆ, మనం గ్రాడ్యుయేట్ అవుతాం. మనం రాబోయే కాలంలో మేబీ ఆఫ్టర్ పొంగల్ తర్వాత 4-5 రోజుల తర్వాత మేబీ వి విల్ టేక్ దట్ ఆల్సో, ఇఫ్ టైం పర్మిట్స్ వి విల్ డూ దట్ వన్, రైట్? అప్పుడు మనకి ఏవైతే ఇష్యూస్ ఆర్ కన్సర్న్స్ మనం నిజంగా ప్రతిరోజు దైనందిన జీవితంలో మనకి ఇష్యూస్ వచ్చిన వాటి గురించి కూడా థ్యాంక్స్ చెప్పుకొని ముందుకెళ్ళొచ్చు. రైట్, నవీన్ రెడ్డి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నిన్న గోల్ గురించి చెప్పారు కదా, దాంట్లో రైట్, నేను కొన్ని పాయింట్స్ షేర్ చేసేస్తాను. అందరు గోల్స్ రాస్తారు, కానీ వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడంలో రోజు రోజుకు దాని యొక్క కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గకుండా ఉండాలి అంటే నా దృష్టిలో మనం ఏదైతే గోల్స్ రాస్తున్నామో దానిపైన మనం లిమిట్లెస్ గా బిలీవ్ చేయాలి. పూర్తి నమ్మకం అనేది ఉండాలి. 100 to 200% నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఆ గోల్స్ సాధించే అవకాశం ఉంటుంది. రాసేటప్పుడే కరెక్ట్ గా అనుకోవాలి, ఇది మనతో అవుతుందా కాదా. అవుతుందని 100% అయిన వాటిని మాత్రమే రాయాలి. డౌట్ గా రాస్తే ఆ గోల్ సాధించడం అనేది మనం మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది. గోల్ రాసిన తర్వాత అంటే 100% నమ్మకంతో రాసిన తర్వాత టూల్స్ అండ్ టెక్నిక్స్ ను తప్పకుండా వాడాలి. అది విజువలైజేషన్ టెక్నిక్ కావచ్చు, మిర్రర్ టెక్నిక్ కావచ్చు. మనం ముందే విజువలైజ్ చేసుకోవాలి ఆ గోల్ ను సాధించిన తర్వాత మనం ఏ విధంగా ఉంటాం, ఏ విధంగా ఉండబోతున్నాం, నేను ఈ విధంగా ఉంటాను. ఈజీగా ఆ టెక్నిక్ వాడితే, అదేవిధంగా మిర్రర్ ముందు కూర్చొని నేను సాధించిన తర్వాత ఏ విధంగా ఉంటాను మనకు మనమే విజువలైజ్ చేయడం ద్వారా మా ఈజీగా గోల్ సాధించే అవకాశం ఉంటుంది సార్. అట్లాగే కనెక్ట్ విత్ ఇన్ఫినిటివ్ ఇంటెలిజెన్స్, మనం ధ్యానం ద్వారా మా గోల్ అయితే ఏది ఉంటుందో మా ఇంటెలిజెన్స్ కు మనం ఆ మెసేజ్ ను పంపించవచ్చు. అదేవిధంగా ఎప్పుడైనా కూడా గోల్ సాధించినట్టుగానే మనం సబ్ కాన్షియస్ మైండ్ కు అందించాలి. అది అయిపోయింది అనే భావనతోనే ఉన్నప్పుడు మాత్రమే మనం ఈజీగా ఆ గోల్ ను సాధించవచ్చు. మన గోల్ అనేది సాధించేటప్పుడు వర్క్ స్టార్ట్ అయినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లో తప్పనిసరిగా అక్కడి వరకు వెళ్ళిపోవాలి. కాన్షియస్ మైండ్ తో మనం ఏ పని చేసినా కూడా అది సాధ్యం కాదు గోల్ సాధించడం. ఏ గోల్స్ అయితే రాస్తున్నామో అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పుడు మనం ట్రిగ్గింగ్ చేస్తుండాలి, మన గోల్ ఇది, మనం ఏం చేస్తున్నాం అని చెప్పి. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ లో మనం గోల్ ను ఫిట్ చేసుకుంటున్నామో తప్పనిసరిగా వాటిని సాధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యాక్షన్ లో దిగాలి. గోల్స్ రాసుకున్నంత మాత్రాన సాధ్యం కాదు. టేక్ యాక్షన్, మ్యాసివ్ యాక్షన్. గోల్ ను పూర్తి చేయడానికి ఏం పని చేయాలో పనిని వెంటనే ప్రారంభించాలి. రాసుకున్నామా, పక్క పడేసామా, లేకుంటే దాన్ని ఎప్పుడో చూద్దాంలే, ఇంకా 1 year టైం ఉంది కదా, 2 years టైం ఉంది కదా అంటే మనం ఎప్పుడు దాన్ని సాధించలేము. ఆ సమయం అయిపోతుంది, దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి అది మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ గోల్ ను సాధించేటప్పుడు మనకు రోడ్ బ్లాక్స్ వస్తూ ఉంటాయి, అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆ అడ్డంకులను ఉంటే వాటిని తొలగించుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప అడ్డంకి వచ్చింది కదా ఇది మనతో కాదు అని చెప్పేసి అక్కడే ఆగిపోతే గోల్స్ ను ఎప్పుడు సాధించలేము సార్. దానికి పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది, సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం దిశగా ఆలోచించాలి తప్ప సమస్య పట్ల ఆలోచిస్తే మాత్రం ఆ గోల్ ను సాధించలేము సార్. డైవర్ట్ అవుతుంది అనుకుంటా కదా సార్, గ్రాటిట్యూడ్ నుంచి డైవర్ట్ అవుతుంది. సార్ నిన్న గోల్ గురించి చెప్పారు కాబట్టి నేను కొద్దిగా రైట్, రైట్. మనము we will get back to the topic of gratitude. సో ఎవరైతే మనము మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తాను, అందరూ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ట్రై టు లిసన్ టు వాట్ ఐ am saying. After that Maunika మనకి హెల్ప్ చేస్తుంది టు రైట్ అవర్ 10 గ్రాటిట్యూడ్ థింగ్స్. అందరూ ఈ సిచ్యువేషన్ ని ఊహించండి, ఆలోచించండి.
మీ దగ్గర మన దగ్గరే ఇవి జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో ఊహించడానికి ట్రై చేయండి. నిన్న మనము గ్రాటిట్యూడ్ గురించి చెప్పుకునేటప్పుడు మౌనిక ఒక మాట అన్నది ఏంటంటే, మీరు వెంటనే ఒక గుడి దగ్గర నుంచి వస్తున్నారు అని అనుకోండి. గుడి దగ్గర నుంచి వచ్చి మనకు బాగా ఇష్టమైన ప్లేస్ మనము మొక్కుకొని వస్తాము, చాలా ప్రశాంతంగా జీవనం ఉంటుంది అనేసి అనిపించింది. వచ్చిన వెంటనే మీరు ఎవరి మీదైనా కోప్పడలేరు, అంటే మీరు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. సో అలాంటి సిమిలర్ సిచ్యువేషన్ ని మనం ఇప్పుడు ఊహించడానికి ట్రై చేద్దాము. ఐఎమ్ ట్రయింగ్ టు జస్ట్ క్రియేట్ సచ్ సిచ్యువేషన్. మీరందరూ వీలైనంత వరకు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకోలేకపోవడం అనేది ఐ డోంట్ నో వై ఇట్ షుడ్ హ్యాపెన్, బట్ ఎనీవేస్ ఇఫ్ ఎవర్ దేర్ ఈస్ ఎనీ ప్రాబ్లం, ఇట్స్ అప్ టు యూ. ఐ వాంట్ యూ టు సీ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. మనం ఒక సిచ్యువేషన్ ని ఊహిస్తున్నాము. ఏంటి అని అంటే, మనకి ఆల్ ఆఫ్ ఎ సడన్ మనము ఎప్పుడూ పట్టించుకోకుండా వదిలివేసిన ఒక ఇంట్లో ఉన్న ఒక బాండ్ ఉంది అని అనుకోండి. మీకు ఒక 1,00,000 రూపాయలు వస్తాయి, అది మెచ్యూర్ అయ్యి మిమ్మల్ని బ్యాంకు వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్పారు, మీ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయింది, మీకు ఒక 1,00,000 రూపాయలు వస్తున్నాయి అని అన్నప్పుడు, లేకపోతే మీ పేరు మీద అనుకోకుండా ఎవరో వదిలిన ఆస్తి, నామినీగా మీరున్నారు, వారికి మీరు ఎప్పుడో సహాయం చేశారు, యూ విల్ గెట్ 1,00,000 రూపీస్. ఆర్ మీకు లాటరీ తగిలింది అనుకోండి. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ ఈస్, ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు ఒక 1,00,000 రూపాయలు మీకు వచ్చి పడతాయి అనేసి మీకు తెలిసింది. అర్థమవుతుంది కదండి? ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు ఒక 1,00,000 రూపీస్ వస్తాయి అనేసి మీకు తెలిసింది. హౌ వుడ్ యూ ఫీల్? మీరు ఎలా ఫీల్ అవుతారు? యూ నీడ్ నాట్ స్పీక్, ఐఎమ్ ఏబుల్ టు సీ యూ, ఆల్ ఆఫ్ యూ. మీకు ఒక 1,00,000 రూపాయలు వస్తాయి అని అన్నప్పుడు మన ఫీలింగ్స్ ఏమైతే ఉంటాయో, ఆబ్వియస్లీ యూ విల్ ఆల్ బి హ్యాపీ. అప్పుడు మీరు ఎవరి మీద చిరాకు పడరు. యు విల్ నెవర్ బి, మీకు వెంటనే ఎవరి మీద కోపము, అసూయ, ద్వేషము, చిరాకు అట్లాంటిది రాదు. అవునా కదా? ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి అలా వస్తాయి అని అన్నప్పుడు మన ఫీలింగ్స్ కూడా దే కెన్ బి మ్యానిపులేటెడ్. I am trying to tell you, those feelings are also can be manipulated. ఇప్పుడు నేను చెప్పిన లాటరీలో 1,00,000 కాదు, మీకు 10 లక్షలు వస్తున్నాయి అని అనుకోండి. హౌ వుడ్ యూ ఫీల్? ఎలా ఖర్చు పెట్టాలి? మోర్ హ్యాపీగా, మోర్ హ్యాపియర్. 10 లక్షలు అంటే 1,00,000 రూపాయలు కాకుండా, మనము అప్పుడు ఎవరి మీదైతే మామూలుగా మనకి కంప్లైంట్స్ ఉంటాయో, ఎవరి మీదైతే ఎవరైనా వచ్చి మనల్ని చిరాకు పెడుతున్నారో, మన ఫ్యామిలీలో మెంబర్స్ గురించి మనకి నెగిటివ్ ఆలోచనలు, అవన్నీ తక్కువైపోతాయి. అవన్నీ యు విల్ ఆల్ ఫీల్, యు విల్ నాట్ హ్యావ్ దట్. జస్ట్ తాత్కాలికంగా అయినా సరే, ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు ఎవరో ఫోన్ చేసి గ్యారంటీగా ఈరోజు మీరు ఈ లాటరీలో 1 కేజీ బంగారాన్ని గెలుచుకున్నారు, అది నో కండిషన్స్ ఆర్ టు బి దేర్. అంటే ఇది ఫ్రాడ్ గురించి నేను చెప్పడం లేదు, జస్ట్ సిచ్యువేషన్ ని ఊహించండి. ఎవరో మీతోటి డీఫ్రాడ్ చేయడం లేదు, జస్ట్ సిచ్యువేషన్ ని ఊహించండి. ఇఫ్ సంబడి సేస్ మీకు 1 కేజీ బంగారం వస్తుంది, ఒక 10 లక్షలు వస్తున్నాయి, లేకపోతే జస్ట్ మీకు 10 కోట్లు వస్తున్నాయి అనేసి చెప్పారనుకోండి, హౌ వుడ్ యూ ఫీల్? అయితే
ఈ ఫీలింగ్ అన్నది మీకు యు విల్ నాట్ ఎవరి గురించో చిరాకు పడరు, ఇబ్బంది పడరు, లేకపోతే మనము పోనీలే అనేసి సర్దేసుకుంటాం. బికాస్ అవర్ ఫీలింగ్స్ మనము మన చేతుల్లోనే ఉన్నాయి. మన మైండ్ సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ మీకు ఏదో ఒక సర్ప్రైజ్ కానీ లేకపోతే మీరు అత్యంత సంతోషించే విషయం వచ్చినప్పుడు మనల్ని బాధ పెట్టే విషయం వెనక్కి వెళ్ళిపోతున్న సంగతి మనకి గుర్తొస్తుందా, మనకి తెలుస్తుందా? ఆర్ వి ఏబుల్ టు గెట్ దస్? ఎస్ ఆర్ నో? ఎస్ కదా. నా ఎస్ సార్, ఎస్. నేను ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మీకు వచ్చిన లాటరీకి ఒక కండిషన్ ఉందనుకోండి. మీకు 10 కోట్ల రూపాయలు, లక్ష కాదు, 10 లక్షలు కాదు, కేజీ బంగారం కాదు, 10 కోట్ల రూపాయలు మీకు వస్తుంది. కానీ అదంతా ఈ రోజునే ఖర్చు పెట్టుకోవాలి, ఎందుకంటే రేపొద్దున నువ్వు బ్రతకవు అనే కండిషన్ వచ్చింది అనుకోండి. మీరు ఎలా ఫీల్ అవుతారు? మీకు 10 కోట్ల రూపాయలు కావాలా, లేకపోతే రేపు బతికడం నీకు కావాలా? ఓ విచ్ వన్ డూ యూ చూస్? బతకడం కావాలి. ఆబ్వియస్లీ మనం అందరము 10 కోట్లు కాదు, 100 కోట్లు, 1000 కోట్లు నువ్వు ప్రపంచాన్ని మొత్తం నాకు ఇస్తానన్నా రేపు నేను బతకను అని అన్నప్పుడు వై వై వీఆర్ చూసింగ్ ఓన్లీ మనీ కాదు, నాకు కావాల్సింది రేపు అనేది ఎందుకు ఆలోచిస్తున్నాము? జస్ట్ థింక్ అబౌట్ దిస్. మనము మన 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 ఎమోషన్స్ అన్ని దోస్ ఆర్ ఆల్ ప్లేయబుల్. మనము మన మైండ్ లో ఆలోచించే ఆలోచన తీరులోనే ఉంటుంది. మనము 10 కోట్లు అవసరం లేదు, రేపు మాత్రమే కావాలి అని అందరం చూస్ చేసుకుంటాం. నోబడి విల్ బి చూసింగ్ నాకు ఈ రోజు డబ్బులన్నీ కావాలి, రేపటితో నాకు సంబంధం లేదు అనేసి అంట. సో డూ యూ నో, మనకి అర్థమవుతుందా, మనం అందరం గ్రహించగలుగుతున్నామా? మనకి రేపు నిద్ర లెగవకుండా చాలా మంది చనిపోతున్నారు. హౌ షుడ్ యూ బి గ్రేట్ఫుల్ ఫర్ టుడే? ఈ రోజుకి మనం 10 కోట్ల కంటే రోజులని ఎక్కువ వాల్యూ చేస్తున్నాము. మనకి రేపటి కంటే ఈ రోజు కంటే రేపు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాము. ఈ రోజులో మనకి ఎన్ని డబ్బులు వచ్చినా అవసరం లేదు అని అనుకుంటున్నాము. అలాంటప్పుడు మనము ఈ రోజుకు ఎంత గ్రేట్ఫుల్ గా ఉండాలి? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా అండి? హౌ గ్రేట్ఫుల్ షుడ్ యూ బి? మనకి తెలియకుండా మన చేతుల్లో మన తప్పు లేకపోయినా ఏదో ఒక వైరస్ వచ్చి మనల్ని అందరినీ తీసుకెళ్ళిపోవచ్చు. ఆల్ ఆఫ్ ఎ సడన్, టచ్ వుడ్ ఇట్ షల్ నాట్ హ్యాపెన్, ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి ఏదో జరిగిపోతుండొచ్చు విచ్ యూ కెనాట్ కాంటెంప్లేట్ నౌ. మనకి ఉన్న మన టైంని మనం వాల్యూ చేస్తున్నట్లు మనం వై షుడ్ వి నాట్ ఫీల్ థ్యాంక్ఫుల్? ఎందుకంటే రేపొద్దున మనకి ఈ రోజు ఎంతమంది ఉన్నారో, అంటే ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో రేపొద్దున వాళ్ళందరూ ఇట్లా some percentage of them are not able to see tomorrow. అలాంటప్పుడు మనం టుమారోకి, లేకపోతే టుడేకి, లేకపోతే దిస్ టైంకి, ఈ రోజుకి మనము ఎంత గ్రాటిట్యూడ్ తో ఉండాలి? సో ఈ పాయింట్ అర్థమైంది కదండి? ఎవరికైనా అర్థం కాకపోతే యూ కెన్ రేస్ యువర్ హ్యాండ్. మనము మనము దేన్ని ఆలోచిస్తామో అది పెరుగుతా ఉంటది. మనము రోజు మొత్తము అయ్యో నాకు షుగర్ పెరిగిపోయింది అని ఆలోచిస్తూ ఉంటే అది పెరుగుతానే ఉంటది. నాకు ఈ కన్ను బాలేదు, కాళ్ళు బాలేదు అనేసి ఆలోచిస్తుంటే అదే పెరుగుతది. నాకు ఈ ఫలానా వ్యక్తితోటి రిలేషన్ బాగోలేదు అని అంటే దానినే అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాము.
అలా కాకుండా నాకు ఇదిగో ఈ రోజును ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు, నేను ఆరోగ్యంగా ఉన్నందుకు ఈ ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి, నన్ను కన్న తల్లిదండ్రులకి, ఇప్పుడు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మనకి లిస్ట్ కోకొల్లలు. మనం ఏది ఆలోచించినా మనం కృతజ్ఞతలు చెప్పుకోదగినదే. ఎందుకంటే మీరు సొంతంగా నిర్మించుకున్నది, మీరు అనుభవిస్తున్న దానికి, మీరు సొంతంగా ఏదైతే నిర్మించుకున్నారో మీరంటూ మీరేం సొంతంగా నిర్మించుకున్నారు? కానీ ఈ సమాజం మీకు ఎంత ఇచ్చింది, ఈ ప్రకృతి మీకు ఎంత ఇచ్చింది, ఈ విశ్వం మీకు ఎంత ఇచ్చింది? మీరు ఈ ప్రకృతి, ఈ సమాజము, ఈ విశ్వము, వీళ్ళంతా లేకపోతే మీరు ఒకళ్ళే ఇవన్నీ నిర్మించుకుని ఉంటారా? మీరు అందుకోసం మనము పక్కవాళ్ళకి గాని, ఈ ప్రకృతికి గాని, విశ్వానికి గాని, దేవుడికి గాని మీరు ఏ పేరు పెట్టండి, మీరు ఎంత కృతజ్ఞతతో ఉండాలి? మీ పేరెంట్స్ కి మీరు ఎంత కృతజ్ఞతతో ఉండాలి? సో మనము మనము మనం కంట్రోల్ చేస్తూ, మనం ఇంట్లో పెద్ద అనుకోండి, మన ఇంట్లో పెద్ద అయితే మనం కంట్రోల్ చేసే కుటుంబ సభ్యుల మీద మన అజమాయిషి చెలాయిస్తూ వారి వారిది మొత్తం నేనే చూసుకుంటున్నాను అని అనుకుంటున్నారు అని ఎలా అయితే అనుకుంటామో, దేర్ ఈజ్ ఎ సర్టెన్ ఫోర్స్, మనకి తెలిసినా తెలియకపోయినా, అక్నాలెడ్జ్ చేసినా చేయకపోయినా, there is certain force which is guiding all of us, which is giving all of us the resources. చక్కగా గాలి పీలుస్తున్నాము, మనకు తెలీదు గాలి ఎవరో సృష్టించారు. షుడ్ వి బి నాట్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్? మీరు ఆలోచించండి, మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి అని అంటే, గ్రాటిట్యూడ్ తో ఉండాలి అని మనము పూనుకుంటే, మనకి రాయడానికి కోకొల్లలు చాలా చాలా అవకాశాలు మెండుగా కోట్లాను కోట్లు వస్తాయి. జస్ట్ థింక్, మీరు ఆలోచించండి. మనం ఉన్న లిమిటెడ్ కకూన్, అంటే మనకంటూ మన చుట్టూ ఒక వలయం వేసేసుకుని, వాడితో నేను బాగోట్లేదు, ఈవిడితో నన్ను బాగోట్లేదు, ఈ ఈగో ప్రాబ్లమ్స్ తో మనము ఉండిపోతాము. లేకపోతే నాకు తేడా చేశారు నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెల్లో నేనే అన్యాయంగా గురయ్యాను అనేసి మనం ఆలోచిస్తూ కూర్చుంటాం. కాబట్టి మన చుట్టూ ఒక వలయాన్ని మనం ఏర్పరచుకుని దానిలో కంపారిజన్ చేసుకుంటూ ఉంటాము. అందుకని యూ విల్ నెవర్ సీ ద అవుట్ సైడ్ వరల్డ్. మనమంతా కూపస్థ మండూకంలాగా, అంటే బావిలో కప్పల్లాగా మన ప్రపంచం అంతా ఇదే అని అనుకుంటున్నామేమో. బహుశా బహుశా మనం చూసే దృక్కోణాన్ని మార్చవలసి వస్తుందేమో. అసలు మీకు డబ్బులు ఉన్నా లేకపోయినా, మీకు అన్ని అవయవాలు ఉన్నా లేకపోయినా, మీరు బ్రతికున్నారు అని అంటేనే 1000 థ్యాంక్ యూలు చెప్పుకోవచ్చు. అర్థమైందండి? రేపొద్దున మీకు 10 కోట్లు ఇస్తానన్నా, లక్షల కోట్లు ఇస్తానన్నా, మీరు ఇన్ని డబ్బులు వద్దు, నాకు రేపే కావాలి అనేసి మనం ఎలా అయితే అనుకుంటామో, ఈ రేపు ఈ రోజు ఉంది కదా, ఈ రోజు చాలా చాలా కృతజ్ఞతా భావంతో ఉండొచ్చు కదా. రైట్? ఐ విల్ జస్ట్ స్టాప్ నౌ అండ్ ఐ విల్ ఆస్క్ ఎనీబడి, ఏదైనా దీనిలో అర్థమైనది ఒకళ్ళిద్దరు చెప్పండి. ఆ చెప్పిన తర్వాత మౌనిక విల్ మేక్ అస్ రైట్ 10 థింగ్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎవరైనా కొత్త వాళ్ళు, న్యూ పీపుల్, ఆర్ ఎల్స్ ఎవరు రాకపోతే కొత్తగా ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు, ఇప్పుడు చెప్పింది ఏం అర్థమైందో, జస్ట్ 2 sentences, 3 sentences, ఎనీవన్. బేసిక్ గా ఒక కోట్ ఉంది,
ఏంటి అంటే మనం నార్మల్గా నడవలేకపోతే పరిగెత్తలేకపోతే నడవండి, లేకపోతే నడవలేకపోతే జస్ట్ పాకండి, లైక్ ఇలా. అంటే జస్ట్ ఏం లేకపోయినా జస్ట్ ఒక చిన్న స్టెప్ వేసినా కూడా ఎంతో ఆ చిన్న స్టెప్కి ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పుకుంటే చాలా పెద్ద పెద్ద స్టెప్స్ స్లోగా వస్తాయి. ఇది నాకు అర్థమైంది. రైట్, ఓకే, వండర్ఫుల్. ఇంకా ఎవరైనా, ఎనీవన్, లాస్ట్ వన్. Gratitude towards everything and everyone, for small issues also. రైట్, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా శ్రీలక్ష్మి గారు చెప్పండి. మనం ఈ భూమి మీద ఉండడం ముఖ్యమా, మిగతా విషయాలు ముఖ్యమా అనుకుంటే కనుక మనం జీవించి ఉండడమే ముఖ్యం అనేది మెయిన్ గ్రాటిట్యూడ్. రైట్, 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 వెరీ గుడ్. లకుమా గారు చెప్పండి. రిలేషన్షిప్ లో చూసాం సార్. రిలేషన్షిప్ బాగలేదు అనుకుంటే ఇంకా ఇంకా దిగజారిపోతూ ఉంటుంది. అలా ఉండకూడదని మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ పాజిటివ్ గా రైట్, మార్చుకోవాలి అనేది అర్థం అవుతుంది సార్. రైట్. ఇంకా వెరీ నైస్. బికాజ్ మనం ఎంత ఎక్కువ మాట్లాడితే ఇది అంత ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ప్రాక్టీస్ చేయబోతున్నాము. కాబట్టి ఐడియల్లీ అందరూ మాట్లాడితే బాగుంటుంది, కానీ మనము వీలైనంత తొందరగా మనకి ఈ పాయింట్ వేరే వాళ్ళు కూడా ఇలా గ్రహించారు అనేది చెప్పడం మంచిది. రైట్. అంటే Good morning, సార్ sir. గంగమ్మ గారు ఎవరు మాట్లాడాలనుకున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి, తర్వాత రైజింగ్ ద హ్యాండ్ చేస్తే అప్పుడు బాగుంటుంది. రైట్. Yes, sir. Good morning, everyone. Good morning. మిగతా Sir, వాళ్ళందరూ మ్యూట్ gratitude. చేసుకోండి. గంగమ్మ గారు తప్పితే మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి. చెప్పండి. Everyone, ప్రతిదానికి గ్రాటిట్యూడ్ చేయాలి. ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకు కూడా అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ పాజిటివ్ థింకింగ్ చేస్తూ వండర్ఫుల్. ఉంటే మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అదే జరుగుతూ ఉంటుంది. రైట్, చిన్న చిన్న వాటికి నెగిటివ్ గా ఆలోచించడం వల్ల మనం ఇలా ఉండిపోతున్నామని పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గా జరుగుతుంది. ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ గాడ్కి యూనివర్స్ ని కనెక్ట్ చేసుకుంటూ ఉండాలని తెలిసింది సార్. వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మహాలక్ష్మి మచ్ సార్. వంకాయల చెప్పండి. మహాలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. రైట్. మల్లిక గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సో మార్నింగ్ అండి. నాకు అర్థమైనది అయితే మనం ప్రజెంట్ లో ఉంటూ ఇప్పుడు మనకి ఏదైతే హెల్ప్ చేస్తుందో, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ప్రకృతి, సమాజం, విశ్వం, గాడి, వీళ్ళెవరు లేకుండా మనకి సర్వైవ్ అవ్వడానికి ఉండదు. ఖచ్చితంగా అవి ఉండాలి. ఉన్నప్పుడు జరిగిన ప్రతి సిచ్యువేషన్, చిన్న సిచ్యువేషన్ జరిగినా మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ పోవాలి. అలా చెప్తుంటూ పోతుంటే మనం అప్పుడు ఆ టైంలో ఏం జరుగుతుంది అనేది మనం గమనించుకుంటూ ఉంటాం. సో దాన్ని బట్టి మనం ప్రజెంట్ లో ఉంటాం. అంటే అయిపోయిన దానికోసం ఆలోచించము, ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనేది కూడా బాధపడము. ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వాటర్ బాటిల్ నాకు వాటర్ కి హెల్ప్ చేస్తుంది. సో నేను ట్రావెలింగ్ లో ఉన్నాను అనుకోండి, నా బండి చుట్టూ ఉన్నవి చెట్లు నాటిన వాళ్ళు వెళ్తుంటే చెట్లు కనిపిస్తాయి, మొక్కలు కనిపిస్తాయి. ఇలా ప్రతి దానికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతున్నట్టయితే ప్రెసెంట్ లో ఉంటాము, అట్ ద సేమ్ టైం థ్యాంక్ఫుల్నెస్ లో ఉంటాము. నెగిటివిటీ సైడ్ ఆలోచించడానికి ఉండదు. మనం ఏదైతే హ్యాపీనెస్ ఉంటామో అది మనల్ని అట్రాక్ట్ చేస్తుందని మీరు మాకు చెప్పారు. సో అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది అర్థమైంది సార్. అండ్ అట్ ద సేమ్ టైం నెగిటివిటీ కూడాను, మనం ఇలా ప్రజెంట్ లో ఉన్నప్పుడు, ప్రజెంట్ లోనే మాట్లాడినప్పుడు, ప్రజెంట్ లో థ్యాంక్ఫుల్నెస్ లో ఉన్నప్పుడు ఇంకా నెగిటివిటీ ఆలోచించడానికి ఉండదు. కాబట్టి ఎవరైనా మనకు నెగిటివిటీ చేసినా, వాళ్ళు ఎదురుగా వచ్చినా కూడా మనం నెగిటివిటీ అనేది చూపించలేము. మన కళ్ళల్లో, మన మాటలో ఎప్పుడైతే ఆ డీవియేషన్ వస్తుందో, పాజిటివిటీ వస్తుందో, సో వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు అనేది నేను చూసాను ఈ 1 వీక్ లో. థ్యాంక్ యూ సార్. గ్రేట్, వండర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. దీప్తి గారు
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సార్ నేను ఈ గ్రాటిట్యూడ్ రాయడం మొదలుపెట్టిన తర్వాత చేంజెస్ చాలా చూసాను సార్. ఎవ్రీడే కొత్త మూమెంట్ ని చూస్తున్నా, హ్యాపీనెస్ ని చూస్తున్నా, కొత్త ఎక్స్పీరియన్స్ అవుతున్నాను సార్. చాలా బాగుంది. చేంజ్ ఎవ్రీథింగ్ అంటారు కదా, అలా అసలు నెగిటివ్ థాట్ అనేది పూర్తిగా పోయింది. ప్రతి ఒక్క దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది నేను చేయగలను, ఇది నేను చేయగలను అనేసి చాలా చేంజెస్ చూసాను సార్. థ్యాంక్ యూ వెరీ సార్. గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. సారీ సార్, నేను సారీ సార్ చెప్పండి మహాలక్ష్మి గారు, చెప్పండి. సారీ సార్, నేను హరిదాస్కి బియ్యం వేయడానికి వెళ్ళానంటే మీరు మాట వినబడుతుందండి, కానీ నేను వెంటనే రావడానికి కొంచెం లేట్ అయింది. పర్వాలేదు, చెప్పండి. ఇంతవరకు నేను నెగిటివ్ గానే ఆలోచించానని ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు ఎలా అయితే ఆలోచిస్తామో అలా జరుగుతుందని చెప్తున్నారు. కొద్దిగా కొద్దిగా మారుతున్నాను, కానీ నేను అంత స్పీడ్ గా మారలేకపోతున్నాను. చాలా నాకైతే ఇప్పుడు మీరు చెప్పింది కూడా మళ్ళీ తిరిగి అదే పాయింట్, కానీ మళ్ళీ తిరిగి అదే ఆలోచించాను. ఈ రోజు కూడా అంటే నేను నెగిటివ్ గా కాకుండా కొంచెం పాజిటివ్ గా ఆలోచించగలిగితే బాగుంటుంది అని నాకు అర్థమైందండి. చాలా బాగుంది సార్. నాకు వెరీ ఈ గుడ్, ఆలోచన వెరీ గుడ్. ఈ ఆలోచన కొంచెం కొంచెం డిఫరెంట్ గా ఉంది, కానండి ప్రతిదీ పాజిటివ్ గా ఆలోచించడం కొంచెం మనసుకైతే కొంచెం ఆలోచన శాంతిగా ఉందండి. అవును, మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది. మనం అందరం ఏంటంటే పుట్టిన వెంటనే అన్నీ తెలుసుకోలేము. మెల్లిమెల్లిగా మనకి ఈ విషయం మెల్లిగా తెలియాలి కాబట్టి తెలుసుకుంటాము. ఇదంతా ఎందుకు అనంటే మన జీవితం చాలా ప్రశాంతంగా జరగడానికి. లేకపోతే మనం ఏంటంటే అంతకు ముందు మనం ఇందాక చెప్పుకున్నట్లు కకూన్ లో ఉన్నట్లు, అంటే మనకంటూ మనం ఒక గిరి గీసేసుకొని మనము ప్రపంచం అంతా మనం చుట్టూ చూసేది మన మైండ్. మన చిన్నప్పుడు నేను చెప్పినట్లుగా మొన్న చెప్పినట్లుగా చిన్నప్పుడు మనల్ని కరెక్ట్ చేయడానికి టీచర్స్ ఉండేవాళ్ళు, కాలేజ్ లో కరెక్ట్ చేయడానికి టీచర్స్ ఉండేవాళ్ళు. సో మనం ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని చెప్పడానికి మనకి చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఆ టాపిక్స్ అయిపోయిన తర్వాత కొన్ని టాపిక్స్ టీచర్స్ కూడా టచ్ చేయరు. మనని ఇలానే ఆలోచించాలి అని మనకి ఎవరు చెప్పరు. మన మైండ్ ఏమనుకుంటది అని అంటే మనం ఏది చేస్తే అది రైట్ అని అనుకుంటది. అందుకని అవునండి. చాలా మంది ఏది చేస్తే అది రైట్ అని అనుకుంటూ వాళ్ళ ఈగోని పెంచేసుకుని మేమే రైట్ అని అనుకుంటూ జీవితంలో మాధుర్యాన్ని పొందవలసిన విషయాన్ని కూడా మర్చిపోతూ ఏదో వృధా ప్రయాసతోటి ఏవేవో సాధించాలని కూర్చుని భీష్మించుకుని పక్కన వాళ్ళతో మాట్లాడకుండా, సరిగ్గా ఉండకుండా, సరిగ్గా జీవన విధానం తెలియకుండా ఉండిపోతున్నారు. ఒక మంచి మన గురించి మన లైఫ్ కి ఒక సార్థకత ఉంది, నాకు ఒక గోల్ ఉంది, లైఫ్ ను ఒక ఒక అనుభవ పూర్వకంగా మంచి అనుభవాల జ్ఞాపకాల పందిరిలాగా మన జీవితాన్ని మలుచుకోవాలి అని అంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. సో మెల్లిమెల్లిగా ఇది అలవాటు అవుతుంది. మీరు ఇదిగోండి, అంతకు ముందు కంటే ఇప్పుడు అనేసి ఎప్పుడైతే చెప్పారో ఆ చేంజ్ ను చూడగలిగారో అప్పుడే మీరు మార్పు కోసం మొదటి అడుగు వేసినట్లు. సో ఈ ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తే మీకు ప్రతి క్షణం ఆస్వాదించదగ్గ అనుభవం వస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం అందరం కూడా లైఫ్ ని ఆస్వాదించాలి, 100% అనుభవించాలి. ఎస్ సార్, అవునండి. ఇదేదో మనకి చాలా వరకు చిరాకు, బాధ ఇవన్నీ మీరు గమనిస్తే రోజులో మనకి చిరాకు ఎందుకు వస్తుంది, బాధ ఎందుకు వస్తుంది, విసుగు ఎందుకు వస్తుంది, ఈర్ష్య ఎందుకు వస్తుంది, వేరే వాళ్ళ మీద అసూయ ఎందుకు వస్తుంది, ఇలాంటివి చూస్తే అవన్నీ మనకి మైండ్ మనల్ని ఎప్పుడో చెప్పేసి ఉంటది. మనకి టీచర్స్ చెప్పింది కాదు, లేకపోతే కాలేజ్ లో ఎవరో చెప్పింది కాదు, మనం అది రైట్ అని అనుకుని అటువైపు వెళ్ళాం. అవునండి. సో ఒక్కసారి అది చూస్తే మనము లైఫ్ ని సరిగ్గా చూస్తే ప్రతి క్షణం ఆస్వాదించదగిందే అన్నది మనం ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు మనము చాలా ప్రశాంతంగా లివ్ అవర్ లైఫ్ పీస్ఫుల్లీ మన మన లైఫ్ ని మనం చాలా
ఆస్వాదించదగిన అనుభవం లాగా మనం ప్రతి క్షణాన్ని చేసేసుకోవచ్చు. సో అంటే వీటన్నిటికీ మనకి నెగిటివ్ ఏది ఆలోచించాలి ఏమండి? ఇది ఇట్లాగైతే ఎవరైనా కోపడినా చిరాకు పడినా ఎల్లహే అని చెప్పేసి అంతకంటే ఎక్కువ కోపం వచ్చేదండి వాళ్ళ మీద, ఇంకా అరిచేదానండి. ఇప్పుడు అయితే అలా కాకుండా అండి, సర్లే అని చెప్పి వదిలేస్తున్నానండి. వాళ్ళని మనం మార్చలేం కదా, మనమే వదిలేద్దాం ఇంకా అని చెప్పి అంతవరకు వచ్చానండి నేను కొద్దిగా. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఆల్ ది బెస్ట్. సుందరి గారు చెప్పండి. అందరికీ శుభోదయం అండి. సార్ చెప్తున్నదంతా వింటుంటే అప్పటికప్పుడు మనం చాలా మారిపోవాలని చెప్పేసి చాలా అంటే క్షణంలోని ఆ చిచ్చుబుడ్డులాగా ఉంటున్నది మనసు. ఎలా ఉంటుందంటే మారిపోవాలి, మనం మారిపోతే మన చుట్టుపక్కల వాళ్ళు మారుతారు, ఆ చుట్టుపక్కల వాళ్ళు మారితే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు మారుతారు. అంటే మనం ఒకళ్ళు మారగలిగి మనం ఆ వైబ్రేషన్ రెండో వాళ్ళకి కనుక కల్పించగలిగితే ప్రపంచం మొత్తం మారుతుంది. ఇది నిజం. ఎందుకంటే నా ఫండా సార్, ఇది ఉన్నది ఒకటే జిందగీ. ఈ జిందగీ అంటే మనకి ఇచ్చిన జీవితం భగవంతుడు ఇచ్చాడు, తల్లిదండ్రులు మనకి ఫిజికల్గా ప్రాణం పోశారు, ఇవన్నీ మీరు చెప్తున్నారు. కానీ మనం ఏంటంటే బియాండ్ ద లిమిట్. చిన్నప్పుడు అంటే మనకి ఎవరో ఒకరు గైడెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు మన ఏజ్ ఏంటంటే ఇక్కడ చాలా మంది అబౌవ్ 18 వచ్చేసరికి మనంతకు మనమే ఆలోచించుకునే స్థాయి అనమాట. అంతవరకు ఒకళ్ళు చెప్తే వింటాము, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా కూర్చో, నువ్వు ఇది చదువు అంటే మనం వింటాం. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనంతకు మనమే ఆలోచించుకోవడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు మనకి గుర్తు రావాలి, ఈరోజు వాళ్ళు అలా చేయబట్టి మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. ఇందాక మీరు చెప్పారు, మనం పీల్చుకునే గాలి, తాగే నీరు, ఈరోజు ఉంటున్నామంటే ఈ చేసిన ఇటుకలు చేసిన వ్యక్తి, 4 గోడల మధ్య ఉంటున్నామంటే ఆ గోడలు కట్టుకోవడానికి కూడా ఆ ఇటుక చేసిన వ్యక్తి, ఆ మట్టి తెచ్చిన వ్యక్తి, ఇలా ఆలోచిస్తే బియాండ్ ద లిమిట్ ఆలోచిస్తే ఈరోజు ఒక అడుగు వెయ్యాలన్నా సరే మనం కొన్ని వేల మందికి, లక్షల మందికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఫస్ట్ మన చాలా చిన్న లైఫ్ ఉంది. ఎందుకంటే ఒక స్టేజ్ వరకే మన చేతుల్లో లేదు, ఇంకో స్టేజ్లో మన చేతుల్లో ఉంటుందో లేదో తెలియదు. ఈరోజు మనం బాగున్నాము అంటే, అంతేకాదు మనం బాగున్నాము అంటే మనం గ్రాటిట్యూడ్ చెప్పుకున్నట్టే మన గురించి కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకునేలా బతకాలి అన్నది మనం తెలుసుకోవాలి. ఈరోజు నేను మీకు చెప్తాను, శ్రీధర్ గారికి థ్యాంక్ యూ, మాకు గ్రాటిట్యూడ్ క్లాస్ చెప్తున్నారు, మౌనిక మేడంకి థ్యాంక్ యూ. ఇందాక ఒక అమ్మాయి చెప్పారు, ఇవన్నీ మనం ఒక్కొక్కరు చెప్తుంటే విని థ్యాంక్ యూ. కానీ మన గురించి ఎవరు చెప్పుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మనకి చిన్నది థాట్ ప్రాసెస్లో చేంజ్ వస్తుంది అన్నది నా నమ్మకం. ఎందుకంటే మన గురించి కూడా ఒకరు గ్రాటిట్యూడ్ చెప్పుకునేలా మనం బిహేవ్ చేయాలి అంటే ముందు మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడూ కూడా మంచిని ఫాలో అవ్వడం అంత కష్టమైన పని ఇంకేమీ లేదు. కానీ ఆ కష్టం అన్నది మంచి, మీరు చెప్పినట్టు కోట్లు విలువ చేసేటువంటి మనకి విలువల్ని పెంచుతుంది అనుకున్నప్పుడు ఆ కోట్ల కోసమైనా మనము పని చేయాలి, అందరూ శ్రమించాలి. నేను అది అనుభవపూర్వకంగా చెప్తున్నాను సార్. ఈ గ్రాటిట్యూడ్ అన్నది ఎంత అనుభవంగా నేను చెప్తున్నానంటే, నాకు మోకాళ్ళ నొప్పులండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 నాకు స్టార్ట్ అయిపోయింది కాళ్ళ నొప్పులు. ఒక 1 ఇయర్ చాలా డిప్రెషన్ అనిపించింది. ఏంటి ఇంత చిన్న ఏజ్, నేను అసలు ఇలా కూర్చోను, నేను చాలా చంచలం అనమాట, అల్లరి పిల్లని. నేను ఇప్పటికీ నా వయసు ఇంత 47 ఏళ్ళు నాకు, కానీ నేను ఎంత అల్లరి అంటే అంత అల్లరి. నేను చెయ్యలేకపోతున్నానని ఫస్ట్ బాధపడ్డాను. కానీ ఒకరోజు అంటే చెప్తున్నాను, ఆ రోజుకి కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటాను. రియలైజ్ అయ్యాను, పట్టించుకుంటే రాజు పేద కథలాగా రోగంని పట్టించుకునే కొద్దీ అది మన దగ్గరే ఉంటుందన్న ఒక ఇదిలోని నేను దాన్ని పట్టించుకోవడం మానేశాను. పట్టించుకోవడం మానేసిన తర్వాత నేను ఈరోజు నాకు నొప్పి లోపల ఉందో లేదో నాకు తెలియదు, నేను ఫీల్ అవ్వను, నాకు తెలియదు ఆ నొప్పి ఏంటుందనేది నాకు తెలియదు. నేను యాక్టివ్గా తిరుగుతున్నాను, 10 చోట్లకి వెళ్తున్నాను, నేను అనుకున్న పని చేయగలుగుతున్నాను. ముందు నేను నాకున్న నెగిటివిటీని వదిలేయడం మొదలుపెట్టాను. పాజిటివిటీ కన్నా నాకున్న నెగిటివిటీని వదిలేయడం పెట్టిన తర్వాత అప్పుడు నాకు ఎవరు మంచి చేశారన్న ఆలోచన నాకు వచ్చింది. ఆ మంచి చేసిన ప్రతి ఒక్కరికి నేను పడుకునే ముందు, లేచిన తర్వాత 2 సార్లు నేను థ్యాంక్ యూ చెప్పుకుంటాను. అంతేకాకుండా నేను ఎప్పుడు రోజు కూడా క్షమించమని కూడా జనాలను అడుగుతాను. నా వల్ల తెలియక తెలిసిన తప్పుని
క్షమించండి అని నేను రోజు కోరుకునే పడుకుంటాను. ఎవరైతే నాకు తెలిసి తెలియక సహాయం చేశారో అందరికీ కూడా కృతజ్ఞత అని చెప్పుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి నా శరీరంలోనే అందరూ అనేవారు, నేను 95 kgs ఉండేదాన్నండి. 95 kgs ఇంట్లో పని చేసినా తగ్గిందని కాదు, ఈరోజు నేను 81 kgs ఉన్నాను. అంటే మనం అనుకుంటాం ఎక్సర్సైజులు లేకపోతే ఇవన్నీ వెయిట్ తగ్గించవండి. మన మనసు, మన ఆలోచన అన్నది కూడా నా వెయిట్ తగ్గుతుంది అన్నది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవన్నీ అంటే మీ క్లాస్ జాయిన్ అవ్వడం వల్ల నాకు ఇవన్నీ కూడా రిమైండ్ అవుతున్నాయి. ఐఎమ్ సో మచ్ హ్యాపీ. అంతేకాదు ఇది చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చెయ్యవలసిందే. తిండి మానేసినా పర్వాలేదు కానీ ప్రాక్టీస్ మాత్రం మానకూడదు అనేది నేనైతే గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుందరి గారు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ హౌ యూ హ్యావ్ మీరు చెప్తున్నప్పుడు మీ కళ్ళల్లో ఆ ఉద్వేగం కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనము యాక్చువల్లీ మనం రాసుకోవాలి కానీ ఇద్దరు ఉన్నారు. మనం వీల్ క్విక్లీ లిసన్ టు బోత్ రేణుక గారు, సాయి కవిత గారు, అండ్ దెన్ వీల్ స్టార్ట్ దిస్ ప్రాక్టీస్. రేణుక గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. నేనేం చెప్దాం అనుకున్నానంటే 5th తిథి ప్రకారం నా బర్త్డే సార్. ఆ రోజు సండే వచ్చింది, క్లాస్ లేదు. మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామన్నా. ఆ రోజు నేను తమిళనాడు ట్రిప్ లో ఉన్నాను సార్, టెంపుల్స్ లో. నాకు అనిపించింది నెక్స్ట్ బర్త్డే ఎలా ఉంటుందో, ఉంటామో ఉండమో తెలియదు. ఈ బర్త్డేకి నాకు ఫస్ట్ నా బర్త్ నుంచి ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలని అనిపించింది. ఇంకా నేను టెంపుల్స్ చూడటం, బయటికి రావటం, అందరికి ఫోన్లు అలా కుదరదు కాబట్టి సోషల్ మీడియా అందరు ఫాలో అవుతున్నారు కాబట్టి వాట్సాప్ స్టేటస్ లో, ఫేస్బుక్ లో పెట్టాను సార్. అప్పటి వరకు కొంతమంది ఫొటోస్ పెట్టేశాను, నాతో ఉన్న వాళ్ళందరి, మా ఫ్యామిలీకి, నా కొలీగ్స్ కి, నా స్టడీ మేట్స్ కి, అందరికి, నేను చదువుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ నన్ను సపోర్ట్ చేసినందుకు, గైడ్ చేసినందుకు. ఫ్రీ గురుకుల అండ్ లెర్న్ గీతాలో నేను భగవద్గీత నేర్చుకుంటున్నాను సార్. ఆ గురువులకి అందరికి థ్యాంక్స్ చెప్పాలని అనిపించింది. సో అలా నా ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశాను. కొంతమంది పాజిటివ్ గా రిప్లైస్ కూడా ఇచ్చారు. కొంతమంది ఎందుకు ఇంత స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నావు అని అడిగారు. వాళ్ళ ఫీలింగ్ ఏమో నాకు తెలియదు కానీ నేనైతే అలా అందరికి థ్యాంక్స్ చెప్పడం వల్ల నాకు మాత్రం చాలా అంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లే నాకు మంచి ఫీలింగ్ అనిపించింది ఆ రోజు మాత్రం. వర్క్ దగ్గర చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. అంటే 4 days ట్రిప్, అది తమిళనాడు. నేను ప్రెసెంట్ సచివాలయం జాబ్ చేస్తున్నాను సార్. అక్కడ కొంచెం సర్వే పెండింగ్ ఉందని చాలా చాలా కాల్స్ వచ్చినాయి మా పిఎస్ దగ్గర నుంచి. ఒక్కసారి అనిపించింది అందరిని మానిటర్ చేయమన్నారు అనమాట. నన్నే లీవ్ తీసుకున్నా కూడా ఏంటి వర్క్ టెన్షన్ అని కొంచెం కోపం వచ్చింది కానీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ నాకు పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది అనమాట. సరే నేను ఎంత చేయగలను అంతవరకు నేను చేస్తాను, నా చేతిలో ఉన్నంత వరకు నేను చేస్తాను అని చెప్పేసి అక్కడ కూడా నా వర్క్ చేయగలిగినంత చేశాను. అలా టర్న్ అయ్యాను అనమాట. కోపపడకుండా వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్ తెచ్చుకోకుండా. సో అదంతా కూడా మీ క్లాసెస్ వల్లే సార్. నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఆ బర్త్డే. ఆ రోజు అలా ఉండటం వల్ల అక్కడ ఉన్న గాడ్స్ గానీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నాను. అక్కడ ఉన్న పరిసరాలకు మొత్తం కూడా ఫీలింగ్ చాలా బాగుంది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు మేడం కి. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. థ్యాంక్స్ రేణుక గారు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. కవిత గారు చెప్పండి. కవిత గారు, సాయి కవిత గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా అండి ఈ రోజు మీరు చెప్పిన సిచ్యువేషన్ లో లైఫా మనీయా అని మనం కంపేర్ చేసుకున్నప్పుడు, మనం మామూలుగా అయితే మనీయా ఇంకేదన్నా అంటే మనీ యాప్ చేసుకునే వాళ్ళమేమో. బట్ లైఫా మనీయా అనే సిచ్యువేషన్ కి వచ్చినప్పుడు మనం డెఫినెట్ గా అందరం లైఫే తీసుకుంటాం అని అనుకున్నాము. ఎందుకంటే నాకు ఒక్క మాటలో ఏమర్థమైందంటే మనకున్నదాన్ని సరిపోయేలా చేస్తుందేమో గ్రాటిట్యూడ్ అనిపిస్తుంది సార్. వాట్ వీ హ్యావ్ అది చాలు మనకి, వేరేవి అనేది తర్వాత సంగతి. మనం ఉన్నదాన్ని ముందు ఎంజాయ్ చేయగలిగితే దేవుడు అదే ఆటోమేటిక్ గా ఇవ్వాల్సిన టైంలో ఇస్తాడేమో అనిపించింది. ఆల్రెడీ ఈ క్లాస్ జాయిన్ అయ్యారు అంటేనే అందరికి ఏదో ఒక మూల గ్రాటిట్యూడ్ ఉన్నట్టే. ఈ క్లాస్ యాప్ చేసుకోవడమే. ఈ క్లాస్ అయ్యేలోపు మనం ఆ గ్రాటిట్యూడ్ ని మన వర్డ్స్ లో, యాక్షన్ లో చూపించగలిగితేనే అది గ్రాటిట్యూడ్ ఫీల్ అయినట్టు మనసులో ఉంటే కాదు, అది మన యాక్షన్ లో, వర్డ్స్ లో చూపిస్తేనే అది అయ్యేటట్టు. ఈ లోపు క్లాస్ అయ్యేలోపు అందరూ అలా
సుందరి మేడం అన్నట్టు ఆల్రెడీ షీఈస్ ఎక్స్పీరియన్సింగ్, అందరూ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. బట్ దాన్ని చూపించగలిగే విధానం ఈ క్లాస్ అయ్యేలోపు అందరికీ వచ్చేస్తని మీరు మాకు ఆ విషయంలో బాగా హెల్ప్ చేస్తారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Sunanda sir, I want to speak. చెప్పండి చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పినట్టు ప్లానింగ్ అని చెప్పారు కదా, 4 దాంట్లో కాన్సన్ట్రేట్ చేయాలని. నేను అనుకున్న అది ఆలోచిస్తే క్లియర్ గా సాల్వ్ అయినట్టు అనిపించింది సార్. మళ్ళీ ఇంకొకటి సెకండ్ది, మనము హెల్ప్ చేస్తే మనకు హ్యాపీనెస్, మనం వేరే వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకునే బదులు గాడ్ ఈస్ గివింగ్ ఛాన్స్ టు హెల్ప్ టు సంబడి. కాబట్టి వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో, మనం హెల్ప్ చేసిన వాళ్ళకు. అది కూడా ఒకటి అనిపించింది. మళ్ళీ గ్రాటిట్యూడ్ కావాలన్నప్పుడు నేను కరోనా టైం అప్పుడు ఇంపాక్ట్ లో ఉండి లా ఆఫ్ అట్రాక్షన్ నాకు ఒకటి కావాలని కోరిక ఉండే మేడం సార్. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ చేసినప్పుడు నేను అది సాధించిన సార్ గ్రాటిట్యూడ్ తోని. మళ్ళీ గ్రాటిట్యూడ్ కావాలంటే ద నేచర్ యూనివర్స్ విల్ టెస్టర్స్. మన బుద్ధితోనే అలా ఉంటే అది మనకు సాధించలేము. టెస్టింగ్ అంటే వేరే ఫామ్ లో ఒకరు వచ్చి ఏదో విధంగా హెల్ప్ చేసినట్టు, ఏదో మనను ఇది చేసినప్పుడు మనం వాళ్ళకు హెల్ప్ చేయాలి సార్. అప్పుడైతేనే కానీ మనకు గ్రాటిట్యూడ్ కూడా పాసిబుల్ అవుతుంది. వీ కెన్ రీచ్ ద గోల్ సార్. లైఫ్ లో గ్రాటిట్యూడ్ అనేది సుప్రీం సార్. మళ్ళీ లాస్ట్ కు మీరు అన్నట్టు చూడండి, లైఫ్ ఫార్ మనీ, లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం దేవుడు ఏదైనా ఏదైనా వరం అడిగినా కూడా మనము అడిగేది హెల్తీ లైఫే కానీ మనీ కాదు సార్. మనము వచ్చేటప్పుడు ఏం తెలియదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకురాలేదు. మనము బ్రతికినామంటే మనము వేరే వాళ్ళకు సంపాదించి ఇచ్చినట్టే కదా సార్. కాబట్టి లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. రైట్ రైట్, వెరీ గుడ్. సో హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ, వెరీ హ్యాపీ. నేను ఇంతసేపు రెస్పాన్స్ ఉంటుంది అని అనుకోలేదు. వీ వాంటెడ్ టు యాక్చువల్లీ రైట్, మనము అది 10 పాయింట్స్ రాయాలి అని అనుకున్నాము. మనకి అందరికి ఇప్పుడు 6:24 దాటిపోయింది, 6:25 అయిపోయింది. మనం అనుకున్న టైం కంటే చాలా ఎక్కువ టైం అయిపోయింది. మీరు ఈ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు బికాస్ టైం మినిమం 10-15 మినిట్స్ కావాలి, అది మీరు మీ సొంతంగా వెచ్చించి ఒక 5-10 నిమిషాలు వెచ్చించి రాయండి. ఈ రోజు వై యూ ఫీల్ గ్రేట్ఫుల్, ఆర్ మీ క్లాస్ లో 10 పాయింట్స్ రాకపోతే క్లాస్ లో ఏం నేర్చుకున్నారు, ఎవరెలా మాట్లాడారు అదైనా రాయండి. హౌ అదర్స్ ఆర్ ఫీలింగ్ గ్రేట్ఫుల్ అనేది అయినా రాయండి. వి విల్ ఎండ్ ద క్లాస్ టుడే, బట్ దీనికి ఇంకా మోర్ అటెన్షన్ కావాలి కాబట్టి అందరూ మనం అనుకున్న సెట్ టైం దాటిపోతుంది కాబట్టి వి విల్ ఎండ్ ద క్లాస్ టుడే. Tomorrow, we will come up with some more new concept and we will write it more scientifically. More scientifically అని అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మౌనిక చెప్తా ఉంటుంది, అప్పుడు మనం రాస్తాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. నమస్తే. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. Thank you. Namaste. Thank you, sir. Thank you all and have a great day all of you. ఈరోజు ఇంకా బాగుండాలని అందరూ కూడా ఈరోజు శుభ్రంగా ఎంత ఎంజాయ్ చేయాలంటే రేపు గ్రాటిట్యూడ్లో ఈ రోజు గురించే రాసే అంత మంచిగా అందరికీ ఉండాలి. వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్ రైట్, ఆల్ ద బెస్ట్. బై.